హాయ్ ఫ్రెండ్స్, పిఆర్కే నాటుకోడి ఫామ్. ఈరోజు మన ఇంక్యుబేటర్ ఎలా తయారు చేసామో ఏంటనేది ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ మన ఫస్ట్ టైం చిక్స్ తీసాను, అది ఎలా వస్తుందో ఏంటనేది ఒకసారి చూపిస్తాను. రండి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఇది వుడెన్ ఇంక్యుబేటర్. ఇది నా ఓన్గా తయారు చేసుకుంది. ఇది మొత్తం టోటల్ కాస్ట్ ఒక 3500 అలా అయింది. దీనికి బయట ఎక్కడ చూసినా 12,000 16,000 చెప్పేవారు. నేను ఓన్గా యూట్యూబ్లో చూసి నేను తయారు చేసుకున్నాను. ఇది అరౌండ్ ఈ చెక్క బాక్స్కి నుంచి 1700 పడింది. ఈ టైమర్ నుంచి అరౌండ్ 600 పడింది. ఇది అంతగా నేను ఓన్గానే తయారు చేసుకున్నాను. ఈ మోటార్ ఒక 200 అలా పడింది. 40 volts బల్బ్ 2 పెట్టుకున్నాను, 12 volts ఫ్యాన్స్ 2 పెట్టుకున్నాను. అలాగే వాటర్ ఇలాగా సెటప్ చేసుకోవడానికి నాకు మినిమం ఒక 3 days పట్టింది ఇలా చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది టైమర్. ఇది ఎవ్రీ 4 hours ఈ మోటార్ని రొటేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది టెంపరేచర్. ఈ టెంపరేచర్ మనం నాటుకోడి గుడ్లకి అయితే పలానా టెంపరేచర్ అని 37 టెంపరేచర్ అని ఉంటుంది. ఆ టెంపరేచర్ వరకు వచ్చి ఆటోమేటిక్గా లైట్స్ ఆఫ్ చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాక్స్ పెట్టుకున్నాం. ఈ బాక్స్లోని కనెక్షన్స్ అన్నీ ఇక్కడే పెట్టుకున్నాం. దీనికి ఏంటంటే కరెంట్ అది పోకుండా 24 hours జాగ్రత్త చూసుకోవడమే ఈ బాక్స్లో ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్స్ అవి ఇవి మా ఫ్రెండ్స్కి అన్నీ వేసాము. ఇక ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇది టెంపరేచర్. ఇది బై లోపల ఉంటే ఎంత టెంపరేచర్ వరకు ఉండాలో అంత టెంపరేచర్ వరకే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసాను ఏంటన్నది సెకండ్ పార్ట్లో చూద్దాం. ఇది మన ఫస్ట్ బ్యాచ్లో తీసిన ఇంక్యుబేటర్లో పిల్లలు. ఇవి హెల్తీగా ఉన్నాయి. ఆల్రెడీ అరౌండ్ ఒక 2 weeks అవుతుంది. ఇవి కండిషన్ అంతా బాగానే ఉన్నాయి. ఇది చేశాకే అప్పుడు ఇంక్యుబేటర్ గురించి చెప్పడం జరిగింది.